హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖకి సంబంధించి గ్రూప్ డి ఉద్యోగాలకి రీసెంట్లీగా ఇండియన్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అసలు ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఇస్తారు, ఇప్పటి వరకు ఎంతమంది ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టారు, అలాగే ఇందులో 90% జాబ్స్ అనేవి ఎవరికి వస్తాయో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో అలాగే మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ ప్రొవైడ్ చేసినందుకు సో తప్పనిసరిగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ యొక్క శివరాత్రి ఫెస్టివల్ సందర్భంగా రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి కోర్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మన యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది ఉంది. 1 year వ్యాలిడిటీకి కేవలం 499కి కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంటి నుంచి ప్రిపేర్ అయితే కావచ్చు. బైలింగ్వల్ లాంగ్వేజ్ అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. అందులో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ యొక్క రైల్వే గ్రూప్ డి కాదు, ఇంకా చాలా రకాల కోర్సెస్ అనేవి మన యాప్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే మనకి సెకండ్ మంత్లో డైలీ మనము ఎలా స్టడీ అనేది ప్లాన్ చేసుకోవాలి అంటే, సో మీరు నెక్స్ట్ సెకండ్ మంత్లో వచ్చేసి డైలీ మ్యాథ్స్కి సంబంధించి 2 hours టైం కేటాయించాలి. కాకపోతే ఇక్కడ కొంచెం స్పీడ్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ రీజన్కి సంబంధించి మీరు 2 hours టైం కేటాయించాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి తీసుకొని సో వాటిపైన మీరు చదవాల్సి ఉంటుంది, ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సైన్స్కి సంబంధించి 2 hours దీనికి కూడా. సో దీనికి వచ్చేసి ఏంటంటే టాపిక్ వైజ్ మీరు ఇందులో రివిజన్ చేయాలి. సో ప్రతి టాపిక్ తీసుకొని దానికి సంబంధించి మళ్ళీ ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యో దాన్ని మీరు రివిజన్ చేసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి 30 minutes టైం కేటాయించాలి. మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్కి సంబంధించి ఇక్కడ కొంచెం 30 minutes ఎక్స్ట్రా అంటే 1 hourకి ఇక్కడ ఎక్స్ట్రాగా కేటాయించాల్సి ఉంటుంది అనమాట సెకండ్ మంత్లో. సో మనకి నెక్స్ట్ థర్డ్ మంత్లో సో మీరు 3వ నెలకి సంబంధించి ఈ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఏంటంటే మీరు ఇక్కడ స్పీడ్ అండ్ అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్పీడ్ అనేది, ఎందుకంటే సో అందరికీ ఒకటే ఎగ్జామ్, అందరికీ ఒకటే సిలబస్, ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఇక్కడ కొంచెం ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఎవరైతే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. అలాగే మీకు 90% ఎవరికి జాబ్స్ ఇస్తాయని చెప్పాను కదా, సో అది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను, మీరు కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ థర్డ్ మంత్లో ఏంటంటే మీరు ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో సో మీరు ప్రతి ఆల్టర్నేటివ్ డే అంటే ఈరోజు ఎగ్జామ్ రాస్తే మళ్ళీ రేపు రాయకుండా మళ్ళీ నెక్స్ట్ డే అన్నమాట. సో ఆ విధంగా మీరు టోటల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేవి రాయాల్సి ఉంటుంది ప్రతి ఆల్టర్నేటివ్ డే. అలాగే మీరు ఏం చేయాలంటే మెయిన్గా మీరు ఏదైతే ఫస్ట్ మంత్లో ప్రిపరేషన్ చేసుకుంటారో నోట్స్ ఓన్గా, దానికి సంబంధించి ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్ములాస్ని రివైజ్ చేయడం, ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్ రిలేటెడ్గా ఒకసారి చూసుకోవడము, షార్ట్ కట్స్, ట్రిక్స్ ఏవైతే ఉంటాయో మ్యాథ్స్కి సంబంధించి ఉంటాయి కదా, సో వాటన్నిటిని ఒక నోట్స్లో రాసుకొని అవి మీరు రెగ్యులర్గా అయితే చూడాలి థర్డ్ మంత్లో. తర్వాత ఏంటంటే రీజనింగ్ అండ్ సైన్స్కి సంబంధించి మీకు ఏది ఎక్కువగా మీరు ఏ సబ్జెక్ట్స్లో అంటే ఏ టాపిక్స్లో ఎక్కువగా వీక్గా ఉన్నారో సో దానిపైన మీరు ఫోకస్ చేయాలి. అలాగే మీరు నెక్స్ట్ స్ట్రాటజిక్ జీకే టాపిక్స్ ఉంటాయి కదా, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సో వీటికి సంబంధించి మీరు చదువుకొని సో మీరు వాటిని రివైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా 4th మంత్లో సో మీకు లాస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి దగ్గరలో ఏం చేయాలంటే మీరు ఇక్కడ డైలీ మార్క్ టెస్ట్లు అనేవి రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క 4th మంత్లో డైలీ ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా లాస్ట్ మంత్లో ఏంటంటే డైలీ మీరు మార్క్ టెస్ట్లు రాయడము, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ చూడడము, అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో చూడడము, సో దానికి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయో చూడడము. అలాగే ఆల్ షార్ట్స్ నోట్స్ అండ్ ఫార్ములాస్, సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు షార్ట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఫార్ములాస్ అనేవి చూసుకోవాలని చెప్పాను కదా, సో మళ్ళీ వాటిని ఒకసారి చెక్ చేసుకోవడం. మీరు ఏదైతే ఓన్గా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో వేరే వాళ్ళ చదవడం కంటే మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్స్కి సంబంధించిన నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో అప్పుడు మీకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ రివిజన్ చేసేటప్పుడు ఈజీ అయితే అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే 3 full length మార్క్ టెస్ట్
సో మీరు ఇక్కడ ఏంటంటే వారానికి మీరు కంపల్సరీగా 3 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేవి రెగ్యులర్గా అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు మెయిన్గా ఏంటంటే అసలు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది టైం మేనేజ్మెంట్ పైన, అక్యురసీ పైన. సో మీరు ఏదైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఆ యొక్క ఎగ్జామినేషన్లో మీరు ఎంత స్కోర్ చేస్తున్నారు, ఎన్ని తప్పులు అవుతున్నాయి, సో మీరు టైం మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేస్తున్నారు అంతా కూడా మీరు కేర్ఫుల్గా అయితే చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. ఎందుకంటే మనకి నెగటివ్ విధానం అనేది ఉంటుంది కాబట్టి అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయడానికి ఉండదు. సో మీకు పర్ఫెక్ట్గా ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని మాత్రమే మనము అటెంప్ట్ చేయడానికి ఉంటుంది కాబట్టి సో మీరు ఈ విధంగా చూసుకొని ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఫైనల్గా అడిషనల్గా చెప్పాల్సినటువంటి టిప్స్ ఏంటంటే సో మీరు ఎక్కువగా రైల్వే జాబ్స్కి సంబంధించి చూస్తే ఎక్కువగా రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పేపర్స్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది, వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే టైం మేనేజ్మెంట్కి సంబంధించి మీరు చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీరు టైం మేనేజ్మెంట్ అంటే క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ ఏదైతే రాస్తున్నారో దానిపైన మీరు అక్కడ ఉన్నటువంటి టైంలో మీరు ఏ విధంగా అటెంప్ట్ చేస్తున్నారో దాన్ని చూసుకొని మీరు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, అక్యురసీ అనేది. అలాగే షార్ట్ ట్రిక్స్. సో మనకి ఎగ్జామినేషన్ అనేది సిలబస్ అనేది అందరికీ కామనే, కాకపోతే అందరికీ కూడా సిలబస్ ఒకటే, కానీ మీరు ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. సో మీరు చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్, సో మ్యాథ్స్కి సంబంధించి సబ్జెక్ట్స్ అక్కడ ఏదైతే టాపిక్స్ ఉంటాయి వాటికి రిలేటెడ్గా షార్ట్ ట్రిక్స్ ఉంటాయి. సో వాటిని మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసేటప్పుడు ఈజీ అయితే అవుతుంది, టైం అనేది కూడా సేవ్ అవుతుంది. సో కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపరేషన్స్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కూడా బ్రేక్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. కంటిన్యూగా మార్నింగ్ లేవగానే నైట్ వరకు చదివితే సో మీకు అది మైండ్లోకి అయితే ఎక్కదు. ఎందుకంటే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ మనకి ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తూ చదివితేనే మనకి పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. మీరు డైలీ 12 అవర్స్ 14 అవర్స్ చదివినంత మాత్రాన జాబ్ వస్తుందంటే లేదు. సో మీరు ఏదైతే టైం అనేది ఇప్పుడు నేను చెప్పినటువంటి షెడ్యూల్ ఉందో పర్ఫెక్ట్గా పాటించి పర్ఫెక్ట్గా షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఈ యొక్క టైంలో కనుక ఈ విధంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా 100% అయితే అది పాసిబుల్ అయితే అవుతుంది. సో మీరు హెల్తీ లైఫ్ స్టైల్ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఏదో మనకి ప్రిపరేషన్నే మొత్తం ప్రిపరేషన్ పైన ఫోకస్ చేసేసి మీ యొక్క హెల్త్ పైన కనుక కాన్సన్ట్రేషన్ చేయకపోతే మొత్తానికి కూడా అది మోసం అవుతుంది. కాబట్టి సో మీరు గమనించాలి. కాబట్టి మీరు అంతా కూడా నేను ఈ యొక్క టిప్స్ ఏవైతే చెప్పానో ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ ఏదైతే టైం అనేది చెప్పాను కదా, సో ఇక్కడ టైం అనేది ఇంకా మీకు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలనిపిస్తే దాన్ని ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో మరి అక్కడ ఏదైతే 2 అవర్స్ అని చెప్పాను కదా, సో 2 అవర్స్ కాకుండా ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంకో 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఆ విధంగా మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఇస్తారు, నేను వేరే సర్కిల్కి అంటే వేరే జోన్కి అప్లై చేస్తాను, సికింద్రాబాద్ కాకుండా. సో మనకి అసలు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎలా ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎలా ఇస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి అంటే సెంటర్ ఆర్ సిటీ అలోకేషన్ ఫర్ సిబిటీస్ విల్ డిపెండ్ అపాన్ టెక్నికల్ అండ్ లాజిస్టికల్ ఫీజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో దీని మీనింగ్ ఏంటి అంటే సో మనకి ఏదైతే ప్రీవియస్గా రైల్వేకి సంబంధించి ఎగ్జామినేషన్స్ జరిగాయో వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎలా అలోకేట్ చేస్తారంటే మీరు ఏదైతే అప్లికేషన్స్ పెడతారో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ యొక్క అడ్రస్కి సంబంధించి పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఏరియా పిన్ కోడ్ని బేస్ చేసుకొని మీకు నియరెస్ట్ సెంటర్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకి ఏపీలోనే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. అదే ఏదైతే ఏరియా పిన్ కోడ్ ఉంటుందో ఆ యొక్క ఏరియా పిన్ కోడ్ని బట్టి డిసైడ్ చేస్తారు, మీరు ఇచ్చినటువంటి పిన్ కోడ్ని బట్టి. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కేటాయించేటప్పుడు పీడబ్ల్యూడీ వాళ్ళకి కొంచెం దగ్గర ఇస్తారు, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా కొంచెం దగ్గర ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రిఫరెన్స్ వచ్చేసి అబ్బాయిలకైతే ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి. రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఈ రిక్రూట్మెంట్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను, ఎగ్జాక్ట్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది ఇంకా మనకి చాలా టైం పడుతుంది తెలుసుకోవడానికి. కాకుంటే ఇక్కడ మీకు ప్రీవియస్ రిక్రూట్మెంట్ ఏదైతే 2019లో జరిగిందో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఇక గ్రూప్ డి రిక్రూట్మెంట్స్కి సంబంధించి 2019లో 1,03,000కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్పుడు ఆ యొక్క రిక్రూట్మెంట్కి ఎంతమంది అప్లై చేస్తారంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 1 crore ఎబోనే అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది అప్పుడు 2019లో. సో ఆ 2019 నోటిఫికేషన్కి 1,00,000 పోస్టులకి దాదాపుగా 1 crore పైగానే అప్లికేషన్స్ వచ్చాయి. అప్పుడు సికింద్రాబాద్ జోన్కి సంబంధించి 8 లక్షలకి పైగా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి అప్పుడు
కాంపిటీషన్ అనేది ఉండేది. ఇప్పుడు 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌కి ఎన్ని అప్లికేషన్స్ అనేవి వస్తాయంటే అది మీ ఊహకే వదిలేస్తున్నా. సో, ఎందుకంటే మనకిప్పుడు అన్నీ ఆన్‌లైన్ అయిపోయాయి. ఇన్‌స్టాగ్రామ్ ఉంది, ప్రెజెంట్ యూట్యూబ్ ఉంది. సో, ఇలా చాలా రకాల రీచ్ అవ్వడానికి దీనికి సంబంధించి చాలామందికి తెలియడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి కాబట్టి, సో, ఇప్పుడు ఎన్ని అప్లికేషన్స్ వస్తాయనేది మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ యొక్క అప్లికేషన్స్ గురించి అయితే ఆలోచించదు. అంటే ఇంతమంది అప్లై చేశారు, ఈ జోన్ సేఫ్ జోన్, ఈ జోన్ డేంజర్ జోన్ అనేది ఎవరు కూడా దీని గురించి ఆలోచించదు. ఎందుకంటే మనకి ఇక్కడ యొక్క అప్లికేషన్స్ అనేవి ఎంతమంది అప్లికేషన్స్ పెడతారు అనేది ఇంకా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది. లైక్ 1 వీక్ తర్వాత కానీ 10 డేస్ తర్వాత కానీ మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈసారి మనకి ఎక్కువ అప్లికేషన్స్ అయితే వస్తాయి ప్రతి జోన్కి సంబంధించి కూడా. మీరు ఇక్కడ అప్లికేషన్స్ గురించి అయితే ఆలోచించద్దు. ఎవరైతే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ప్రిపరేషన్ అనేది చేస్తారో సో డెఫినెట్గా వాళ్ళకి ఒక జాబ్ అనేది వస్తుంది. అయితే 90% జాబ్స్ అనేవి ఎవరికి వస్తాయి ఈ యొక్క గ్రూప్ డి జాబ్స్కి సంబంధించిందంటే బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, బ్యాంక్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా. సో మ్యాక్సిమం ఈ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి జాబ్స్లో 2019లో కూడా మోస్ట్లీ వాళ్ళకి రావడం అయితే జరిగింది. మీకు గమనించినట్లయితే చూడండి, మీ ఫ్రెండ్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 90% జాబ్స్ అనేవి ఆ యొక్క బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతూ సో ఆ యొక్క ప్యాటర్న్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా దాదాపు సేమ్ ఉంటుంది. మనకి ఏదైతే జనరల్ అవేర్నెస్ ఉందో, జనరల్ సైన్స్ ఉందో అవి మాత్రమే వాళ్ళకి ఎక్స్ట్రా టాపిక్స్, మిగతావన్నీ కూడా కొంచెం కామన్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీ అయితే అవుతుంది. సో ఎవరైతే బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోదు. సో ఇది యొక్క వీడియో మీకు రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి కూడా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.